కథా స్రవంతి. శిక్ష కథ రచన శ్రీ ఎంవివి సత్యనారాయణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మేజిస్ట్రేట్ ప్రసాదరావు పోర్టుకోలో కారు దిగి హుందాగా ఇంట్లోకి నడిచాడు. ఫైళ్లు పట్టుకుని ఆయన వెనుక కోర్టు ప్యూను, భోజనం క్యారియరు, కారు తాళం చెవులు తీసుకుని డ్రైవరు కదిలారు. మధ్యదారిలో కొన్న పండ్లు అందుకుని ఇంటి నౌకరు వాళ్ళని వెంబడించాడు. చిరునవ్వుతో ఎదురైన భార్య సరళని చిరునవ్వుతోనే ముక్తసరిగా పలకరించి తన గదిలోకి వెళ్లిపోయాడు ప్రసాదరావు. చేతుల్లో బరువును బల్లమీద దింపుకున్న పనివాళ్లకి టీ అందించింది సరళ. వాళ్ళు ముగ్గురూ వినయంగా అందుకుని ఒక పక్కకి చేరి టీ చప్పరిస్తుంటే, ఏమండి, మనం బయటికి వెళ్ళమా అంది ప్రశ్నని బాణంలాగా తన భర్త ఉన్న ప్రదేశానికి ఎక్కుపెట్టి. డ్రైవర్ చిన్నగా దగ్గి మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేటట్టు, అయ్యగారు బట్టల షాప్ వాళ్ళకి చెప్పారు, మొబైల్ వ్యాన్ పంపుతారమ్మగారు అన్నాడు. సరళ మొహంలో మందహాసం. అయినా డ్రైవర్ అన్న మాట బాత్రూంలోకి వెళ్లబోతున్న ప్రసాదరావుకి వినిపించేలా గట్టిగా అని ఆయన చేత అవును అనిపించాకనే ఆ చిరునవ్వుకి ఆనందం కూడా అంటించింది. పండగొస్తోందంటే ఆ ఇంట్లో బట్టల ఖర్చే 50,000కి తగ్గదు. బంధువుల రాకపోకలు, వారి ప్రయాణపు ఖర్చులు అదనం. పెళ్ళై 20 ఏళ్లైనా ఇంకా ప్రతి సంవత్సరం అత్తమామలకు కూడా బట్టలు పెట్టే ఏకైక అల్లుడు ప్రసాదరావే అని పొట్టి శ్రీరాములు జిల్లాలో చాలా ఊళ్ళలో చెప్పుకుంటారు. సరళ సొంత జిల్లా అది. జిల్లా నిండా ఆమె బంధువులున్నారు. అందువల్లనే సరళకి దైవమంటే భర్తే. రాత్రిళ్ళు ఆలస్యంగా వచ్చినా, కోర్టుకు రావలసిన పార్టీలు ఇంటికే సరాసరి దిగబడినా, అతిథి అభ్యాగతుల సేవలో తనకు ఊపిరి సలపకపోయినా, భర్త ఆడలాయర్లతో హద్దుమీరి హాస్యాలాడినా సరళకు ఆయన మీది గౌరవం ఎంతమాత్రం తగ్గదు. ఆయన వృత్తి సంబంధిత వ్యవహారాలు ఆయనకుంటాయి అని సరళ నమ్మకం. ప్రసాదరావు తన కుటుంబ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్త పాటిస్తాడు. ఏ అవసరానికి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లనక్కరలేని ఏర్పాట్లు చేసి ఉంచుతాడు. కుటుంబ సభ్యులు నలుగురికి కలిసి 6 బీరువాలు నిండుగా బట్టలున్నాయి. అయినా సరే బజార్లో కొత్త రకాలు దిగితే కొని తీరవలసిందే. ప్రసాదరావు ఇంటికొస్తే చాలు పిల్లల మొహాలు విరిగిపోతాయి. ఫ్రెషప్ అయ్యాక బీచ్, బౌద్ధారామాలు, లైట్ హౌస్, అమ్యూజ్మెంట్ పార్క్, సింహాచలం, జూ పార్కు, అది ఇది కాదంటే మంచి రెస్టారెంట్కు ట్రిప్పులు. కట్నాల సంతలో ఆయనకి 10 లక్షలు, తనకి 50 తులాల బాల తొడుగుతో ఆయన్ని కొనుక్కుంటేనే రాబోయే జన్మలన్నింటా ప్రసాదరావే తన భర్త కావాలనుకుంటుంది సరళ. ఆయన క్షేమం కోరి 2 రోజుల క్రితమే సావిత్రి వ్రతం ప్రారంభించిందామె. అందుకు వరుసగా 1 నెల రోజులు ఉదయమే లేచి స్నానం చేసి దేవిని పూజించాలి. మధ్యాహ్నం 12 గంటలయ్యేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టకుండా ఉపవాస దీక్ష పూనాలి. అప్పుడు కూడా ఇంట్లో స్వయంగా వండుకున్నవే తప్ప బయటి వంటకాలు తినకూడదు. ప్రసాదరావు డ్రాయింగ్ రూంలోకి వచ్చేసరికి ప్యూను, డ్రైవరు వెళ్లిపోయారు. ఇక ఆయన పూర్తి సమయం అంతా ఇంట్లో వాళ్ల కోసమే. కొడుకు, కూతురు కబుర్లు మొదలు పెడితే సరళ కాఫీ అందించింది. తన పెదాలకు కప్పు తగిలించాడో లేదో బట్టల దుకాణం వారి సంచార వాహనం దిగబడింది. సరళ, పిల్లలు హుషారుగా తమకు కావలసినవి ఎన్నిక చేస్తూ ఉంటే ఆయన ఏమాత్రం కలుగు చేసుకోలేదు. అత్తమామల బట్టలు తనే ఎంపిక చేసినా సరళ అప్రూవల్ కూడా తీసుకున్నాడు. బిల్లు 38,000 రూపాయలైతే చెక్ రాసిచ్చాడు ప్రసాదరావు. సంబంధిత సిబ్బంది వాహనంలోకి మిగతా సరుకు చేర్చుకుంటూ ఉండగా ప్రసాదరావు జేబులో సెల్ ఫోన్ మోగింది. కాలర్ ఐడి చూసి ఎవరిదో ల్యాండ్లైన్ అనుకున్నాడు. ఆన్ చేయగానే, హలో ప్రసాదరావేనా అందో ఆడగొంతు. అన్నాడాయన యథాలాపంగా. రాజ్యం గుర్తుంది కదూ అందా గొంతు. ఏ రాజ్యం అన్నాడాయన ఇంకా యథాలాపంగానే. ప్రసాదరావు అంటే టక్కును నువ్వేనన్నావు కదా, రాజ్యం అంత టక్కును గుర్తు రాలేదా? అందుకే నీకు శిక్ష నిర్ణయించాను, అనుభవించడానికి సిద్ధంగా ఉండు. వాట్? ప్రసాదరావు నుదురు ముడతలు పడింది. అవతల లైన్ కట్ అయింది. ఈ రకమైన బెదిరింపులు ఆయన వృత్తిలో సాధారణంగా వినిపించేవే. కానీ ఆ ఫోన్లో రాజ్యం ప్రసక్తి రావడం, బెదిరించిన గొంతులో ధ్వనించిన కసి ఆయన్ని విస్మయపరిచాయి. చెక్కు తమ చేతుల్లో పడింది కాబట్టి బట్టల షాపు వాళ్ళు గాలిలోకి నమస్కారం పెట్టి క్షణాల్లో మాయమైపోయారు. భార్యా బిడ్డలు కృతజ్ఞతాభావంతో ప్రసాదరావును చుట్టుముట్టారు. ఆయన వాళ్ళ ఎంపికను మెచ్చుకుని మరింత ఉత్సాహపరిచాడు. తనకొచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ గురించి మాత్రం చెప్పలేదు. వాళ్ల మూడు పాడవుతుందనే కాదు, రాజ్యం గురించి వాళ్లకు తెలియడం కూడా ఆయనకిష్టం లేదు. ఆ రాత్రంతా ఆయన రాజ్యం గురించి ఆలోచిస్తూ ఫోన్ కాల్ పూర్వాపరాల మీమాంసలో పడ్డాడు.
రాజ్యానిది హృదయం కదిలించే విషాదగాథ. గుండెల మీద కుంపటిని దించుకోవడానికే కూతురి పెళ్లి చేయాలనుకునే ఓ మధ్యతరగతి తండ్రి ఆమెని ఓ దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వాడు భార్య అందాన్ని కూడా దౌర్భాగ్యం చేసుకుని అనుమానంతో ఆమెను తిట్టి కొట్టి వేధించేవాడు. ఆ వేధింపు ఒక రోజున శృతి మించితే ఆత్మరక్షణ కోసం వాడిని బలంగా వెనక్కి తోసేసింది. అదృష్టమో దురదృష్టమో అప్పుడు వాడి తలకి గాయమై వెంటనే మరణించాడు. ఆమె మీద హత్యానేరం మోపబడితే ఎవరూ ఆసరా లేని ఆమెకు కోర్టు నియమించిన లాయర్ ప్రసాదరావు. ప్రసాదరావు ఆమెను నిర్దోషిగా నిరూపించాడు. నేరస్తురాలిగా ముద్రపడ్డ ఆమెకు జీవనాధారం దొరక్కపోతే తానే ఆసరా అయ్యాడు. ఆయన రుణం తీర్చుకునేదెలా అని వాపోయే రాజ్యానికి నువ్వు డబ్బుకే గాని అందానికి పేదవి కాదు అని క్లూ ఇచ్చాడు. కృతజ్ఞతకి వయసు పోరు కూడా జతపడడంతో రాజ్యం కాస్త మెత్తబడినా ఆడది కాబట్టి ముందు చూపుతో తన భవిష్యత్తుకి రక్షణ కోరింది. భార్యాబిడ్డలున్నవాణ్ణి, సమాజంలో పరువుగా బతుకుతున్నవాణ్ణి నిన్ను పెళ్లి చేసుకోలేను, కానీ మన సంబంధం రహస్యంగా ఉంచితే జీవితాంతం నిన్ను పోషిస్తాను, నీ పిల్లల బాధ్యత కూడా నేనే వహిస్తాను అన్నాడు ప్రసాదరావు. అసహాయురాలైన రాజ్యం అదే 10,000ని సరేనంటే ఆమెకి తానెరిగిన ఓ నపుంసకుడితో పెళ్లి జరిపించి యథేచ్ఛగా ఆమెతో సంబంధం కొనసాగించాడు ప్రసాదరావు. అలా కొన్నాళ్లు జరిగాక రాజ్యం పోషణ కంటే ఆమె భర్త ఆశ తీర్చడం కష్టమై అక్రమ సంబంధానికి తోడు కావాలనిపించింది ఆయనకి. ఆ విషయం చూచాయిగా తెలియగానే ఆర్థికంగా ప్రసాదరావుకి, పురుషపుంగవుడిగా రాజ్యానికి తోడుగా ఉండటానికి ప్రకాష్ అనే పెద్ద మనిషి ముందుకొచ్చాడు. ఆయన ప్రసాదరావుకి పెద్ద మిత్రుడు. ప్రసాదరావు ఒకనాడు రాజ్యానికి ప్రకాష్ గురించి చూచాయిగా చెప్పాడు. మనం పెళ్లి చేసుకోకపోయినా నాకు మీరే భర్త, నన్ను వేశ్యని చేయొద్దు అందామె. అది వేడుకోలుగా కాక దృఢ నిర్ణయంలా ధ్వనించడంతో ప్రసాదరావు తాత్కాలికంగా మౌనం వహించి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో రాజ్యం నెల తప్పింది. ఆ విషయం ఎంతో ఉత్సాహంగా ప్రసాదరావుకి చెబితే, నీ బిడ్డని నా బిడ్డగా భావించి వృద్ధిలోకి తీసుకురాగలను, కానీ అనుమానించాడని నీ భర్తని చంపావు, మరో పెళ్లి చేసుకుని ఆ భర్త చాటును నాతో కులుకుతున్నావు. నెల విషయంలోనే కాదు, నువ్వు చాలా విషయాల్లో తప్పలేదని నేనెలా నమ్మేది అన్నాడు. నొచ్చుకున్న రాజ్యం తాను శీలం విషయంలో ఎలాంటి అగ్నిపరీక్షకైనా సిద్ధమంది. ప్రసాదరావు అది అవకాశంగా తీసుకుని, అగ్నిపరీక్ష అక్కర్లేదు, ఈ రాత్రి నా మిత్రుడు ప్రకాష్ ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళు, వాడు పతివ్రతల జోలికి వెళ్ళడు, వాడు గనుక నీ శీలం గురించి మంచి సర్టిఫికేట్ ఇస్తే నేను నిన్ను నమ్ముతాను అన్నాడు. రాజ్యానికి పరిస్థితి అర్థమైంది. అయితే ఆమె వెనుకాడలేదు. ఆ రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళింది. ఆ తర్వాత కాసేపటికి అక్కడి నుంచి ప్రసాదరావుకు ఫోన్. వెళ్ళి చూస్తే ప్రకాష్ చచ్చిపడున్నాడు. మీ మిత్రుడు నా పాతివృత్యాన్ని పరీక్షించడానికి అత్యాచారం చెయ్యబోయాడు. ఇష్టం లేని మగాడు అత్యాచారం చేస్తే ఇష్టం ఉన్నట్టు నటించి చంపడానికి ద్రౌపదికి భీముడి సాయం కావాల్సి వచ్చిందేమో, కానీ నాకు నేనే సాయం. ఈయన్ని చంపినట్టే, మిమ్మల్ని చంపలేదంటే మీ మీద ఇష్టం ఉందని అర్థం. మీరు కాకపోతే ఎంతమందికైనా ఇదే గతి అంది రాజ్యం. నవతరం పతివ్రతల ప్రసాదరావుని ఆమె వణికించింది. శీల పరీక్షలో నెగ్గావు, కానీ చట్టం నిన్ను ఉరికంబం ఎక్కించకుండా వదలదు. ఇక్కడి నుంచి పారిపో, పోలీసులను జోలికి రాకుండా నేను ఇక్కడ చక్రం అడ్డేస్తాను అన్నాడు ప్రసాదరావు. అలా రాజ్యం ఆ ఊరు వదిలింది. ఆయన సమస్య తాత్కాలికంగా తీరింది. ఉన్నట్టుండి లేచి కూర్చున్నాడు ప్రసాదరావు. సరళ పక్కనే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది. తను పక్కనుంటే రాజ్యం కూడా అంత ప్రశాంతంగానూ ఉండేది. కానీ సరళకిచ్చిన స్థానం ఆమెకివ్వలేకపోయాడు తాను. అయినా ఎలా ఇస్తాడు? సరళకు అన్నీ తానే. ప్రసాదరావు మంచం దిగి లఘుశంక తీర్చుకుందుకు బాత్రూంలో అడిగెట్టాడు. తడిగా ఉన్న బాత్రూం ఫ్లోర్ని తాకిన పాదాల్ని వాడి ముల్లిగా గుచ్చింది విద్యుత్. కెవ్వుమన్నాడాయన. అంతలో కాలు జారి వెల్లకిలా పడితే అదే విద్యుత్తు అంపశయ్యగా మారిందాయనకు. అప్రయత్నంగా కళ్ళు స్విచ్ బోర్డుని చూస్తే ఒక ప్లగ్లోంచి 2 తీగలు నేల మీద జారాడుతున్నాయి. కేక విన్న సరళ అక్కడికి రావడం చూశాడాయన. కాలికి జోళ్లున్నాయేమో అని. ఆమెకు భర్త పరిస్థితి చూడడం వల్ల మనసుకే తప్ప ఒంటికి షాక్ లేదు. ఆమె ప్లగ్ లాగేసరికి ఆయనకి స్పృహ లేదు. సరళ ఇంకెవరికీ విషయం చెప్పలేదు. తనే భర్తని ఎలాగో మంచం మీదకి చేర్చి సపర్యలు చేసింది. ప్రసాదరావుకి స్పృహ రావడానికి 2 గంటలు పట్టింది. అప్పుడు ఆయన, బాత్రూంలో తీగలు ఎవరు జారబెట్టారు? సమయానికి నువ్వు రాకపోతే షాక్కి చచ్చిపోయేవాణ్ణి అన్నాడు. బాత్రూంలోకి జోళ్ళు వేసుకుని వెళ్ళొద్దు, జోళ్ళు వేసుకున్నాను కాబట్టే నేను మిమ్మల్ని రక్షించుకోగలిగాను, లేకపోతే ఈరోజు మన ఇద్దరం అవుట్ అంది సరళ. ప్రసాదరావుకి ఒళ్ళు జలధరించింది. మనింట్లో మన్ని చంపడానికి ప్రయత్నమా? అంటే సాయంత్రం నాకొచ్చిన ఫోన్ కాల్ సీరియస్గా తీసుకోవాలన్నమాట అన్నాడు. ఫోన్ కాల్ ఏమిటని ఆమె అడిగేలోగా విషయం కూడా చెప్పి, ఎందరో నేరస్తులను శిక్షించాను, వాళ్లలో చాలా మందికి నా మీద పగ ఉంటుంది.
ఈ అమ్మాయి ఎవరో కానీ నన్ను చంపాలని గట్టి ప్రయత్నమే చేసింది అన్నాడు రాజ్యం ఊచెత్తకుండా. సరళ కలవరపడలేదు. మీరు రాముడిలా న్యాయమైన తీర్పునిస్తే అదెవరో తాటకిలా పగబట్టింది. తాటకి రాముడినేమీ చెయ్యలేదు. ఇంతకీ బాత్రూంలో ఆ కరెంటు తీగలు పెట్టింది నేను అంది సరళ. నువ్వా అన్నాడు ప్రసాదరావు నమ్మలేనట్టు. ఎన్ని మందులేసినా బుద్ధింకలు పోకపోతే ఎవరో ఆమెకి బాత్రూం నేల మీద కాసేపు విద్యుత్ ప్రవహించేలా చేయమని చెప్పారట. ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. అయితేనే సావిత్రి వ్రతం ప్రభావం వల్లనేమో మంచి నిద్రలో కూడా మీ కేక వినిపించి విషయం అర్థమై పరుగునొచ్చాను. ఇంతకీ కరెంట్ షాక్కి బొద్దింకలు చస్తాయని నీకెవరు చెప్పారు? ఎవరని చెప్పను, పేరంటాల కబుర్లు అంది సరళ అనాసక్తిగా. తెల్లబోయిన ప్రసాదరావు మనసు పరిపరి విధాలు పోయింది. క్షణంపాటు భార్య మీద కూడా అనుమానం రాగా అంతలోనే తనను రక్షించింది ఆమెయేనని గుర్తొచ్చి తన అనుమానానికి సిగ్గుపడ్డాడాయన. తర్వాత వారం రోజుల పాటు ప్రసాదరావు ఎక్కడ బాత్రూంకి వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపాడు. అయితే మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ ఏమీ రాకపోవడంతో ఆయన మనసు ప్రశాంతమైంది. ఆ రోజు ప్రసాదరావు కోర్టుకు బయలుదేరుతుండగా సెల్ఫోన్ మోగింది. రాజ్యం గుర్తొచ్చిందా అందా గొంతు. కాలర్ ఐడీలో చూస్తే ఏదో ల్యాండ్లైన్ నంబరు. అది పబ్లిక్ బూత్ అయి ఉంటుందని ఊహించాడాయన. ఎవరు నువ్వు అడిగాడాయన. అందరికీ నువ్వు జడ్జివి, నీకు నేను జడ్జిని. నా శిక్షలో స్టెప్ 1 కరెంట్ షాక్, దాంతో వారం రోజులు మతిపోయింది కదా. ఇంకా సేపట్లో స్టెప్ 2 బీ రెడీ ఫర్ మచ్ బిగ్గర్ షాక్. ప్రసాదరావులో ఎన్నో ఆలోచనలు. ఎవరి ఆడది? ఇంట్లో జరిగిన యాక్సిడెంట్ తన ఘనకార్యంలో చెప్పుకుంటోంది. అది నిజమా? నిజమైతే ఆమెకు సరళ సహకరించిందనుకోవాలి. కానీ తనను దైవంలో కొలిచే సరళ తన ప్రాణాలు తీయాలనుకునే ఆ యువతికి ఎందుకు సహకరిస్తుంది? ఎందుకైనా మంచిదని ప్రసాదరావు కారుకు బ్రేకులు అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయమని డ్రైవర్కి చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళెవరో వినకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ రోజు తన కారును ఎవరైనా ఫాలో అవుతున్నారేమో నిఘా ఉంచమన్నాడు. తర్వాత సరళని పిలిచి, వడ్డాణం కావాలన్నావుగా, జ్యువెలరీ షాప్ దగ్గర డ్రాప్ చేస్తాను, నచ్చింది ఆర్డర్ ఇచ్చుకో అన్నాడు. వద్దండి, వ్రతభంగం అవుతుంది అన్నట్టు ఓ చిన్న మాట. వ్రతం మధ్యలో నేను మీకు ఫోన్ చేస్తాను, అంతవరకు మీరు కారులోనే ఉండాలి. ఈలోగా ఎక్కడా ఆపకూడదు సుమా, వ్రతనేమో. వడ్డాణం కంటే వ్రతమే ఎక్కువనే పెళ్ళాని చెప్పినప్పుడు అది మూఢనమ్మకమే అయినా పాటించి తీరాలి మరి అని భావించి సంతోషంగా కారు ఎక్కాడు ప్రసాదరావు. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కోర్టు అటెండర్ కూర్చున్నాడు. ప్రసాదరావులో మళ్లీ రాజ్యం గురించిన ఆలోచనలు. ప్రకాష్ది ఆకస్మిక మరణమని కోర్టుని నమ్మించగలిగాడు ప్రసాదరావు. సీన్లో ఎక్కడా రాజ్యం ప్రసక్తి రాకుండా చూసుకున్నాడు. అయితే ఊరికి దూరమైనా ఆయనకు రాజ్యం మీద మోజు తీరలేదు. ఆమె కోసం తరచుగా ఆ ఊరు వెళ్ళేవాడు. రాజ్యానికి శైలజ పుట్టాక ఆమె భర్తకి కొంత వ్యక్తిత్వం ఏర్పడినట్టుంది. నాకిప్పుడు భార్య కూతురు ఉన్నారు, ఇంతవరకు జరిగింది మర్చిపోయి మా మానను మేము జీవిస్తాం, నువ్వు ఇక రాజ్యాన్ని మర్చిపో అని అతడు ప్రసాదరావుకు చెప్పాడు. రాజ్యం కూడా భర్తకి ఒత్తాసు పలికితే, నీ మీద హత్యానేరం ఉంది, నా భార్య ఉన్న అనుబంధంతో నిన్ను పోలీసుల నుంచి కాపాడుతున్నాను, ఆ బంధం తెగిపోతే నా ప్రయత్నాల్లో చిత్తశుద్ధి ఉండదు అన్నాడు ప్రసాదరావు. అసలు శిశులు బెదిరింపది. అయినా అందులో అనుబంధం ఉందని తనను తాను నమ్మించుకుని, నేను భర్తను వదిలి మీ ఇంటికి వచ్చేస్తాను, పని మనిషిగా ఉంచుకోండి, పని మనిషి పిల్లలాగే మీ కూతురుని చదివించండి. ప్రసాదరావు ఒప్పుకోలేదు. నేరస్తురాలైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడం తన భవిష్యత్తుకి ప్రమాదం అన్నాడు. హత్య చేసి జైలు శిక్ష తప్పించుకున్న ఆమెకు అజ్ఞాతవాసం శిక్ష తప్పదన్నాడు. రహస్యంగా అయితేనే ఆమె పోషణ భారం వహిస్తానన్నాడు. ప్రసాదరావుకి అజ్ఞాత భార్యగా రాజ్యం జీవితం కొనసాగిస్తోంది. కూతురికి 3 ఏళ్లు వచ్చేసరికి అజ్ఞాత భర్త ఆమెను వదిలేశాడు. కూతురు తనకు దూరంగా పెరగడం మంచిదనుకున్న రాజ్యం ఆమెను బోర్డింగ్ స్కూల్లో చేర్చింది. ప్రసాదరావు ఇచ్చే డబ్బు సరిపోక ఆమె వంటలు చేసింది, బట్టలు కుట్టింది, క్రష్లు నడిపింది. వయసు మీద పడుతున్నా అందం ఏమాత్రం తరగని రాజ్యం పట్ల ఆకర్షణ నానాటికి పొంగిపోవడం వల్ల ఏ స్వయం ఉపాధి పథకంలోనూ ఆమె మరీ ఎత్తుకు ఎదిగిపోకుండా జాగ్రత్త పడేవాడు ప్రసాదరావు. 3 ఏళ్ల క్రితం రాజ్యం ఆయనతో, శైలుకి నేనంటే ఎంతో ప్రేమ, గౌరవం, దాని దగ్గర నేనేమీ దాచలేదు, మీ పేరు చిరునామా తెలియవు గాని అవసరమైన మేరకు మిగతా కథ తెలుసు దానికి, మీ వల్లనే పైకొచ్చానని, మీరంటే గౌరవం దానికి, ఒక్కసారి మీరు దాన్ని కలుసుకుని మాట్లాడితే ఆ గౌరవం రెట్టింపు అవుతుంది, అది మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టదని నాది హామీ అంది. ప్రసాదరావు ఒప్పుకోలేదు. తమ రహస్యం పిల్లలకు తెలియకూడదని ఒత్తిడి చేశాడు. అయితే ఇక మీరు నా దగ్గరికి రాకండి అంది రాజ్యం దృఢంగా. ప్రసాదరావు ఒప్పుకున్నాడని అనుకోవాలి. మళ్లీ ఆమెను కలుసుకోలేదు.
ఉన్నట్టుండి సెల్ ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రసాదరావు. అదే గొంతు, మరో ల్యాండ్ లైన్ నంబరు. కారులో బాంబు ఉంది, కారు ఆపితే అది పేలుతుంది. బీచ్ రోడ్డుకి వెళ్ళు, మంచి సీనరీ చూస్తూ పోయేనన్న తృప్తి అయినా ఉంటుంది. తిరిగినంతసేపు తిరుగు, ఎంజాయ్ యువర్ లాస్ట్ మూమెంట్స్. ప్రసాదరావుకి గుండె ఒక్కసారి ఆగిపోయి తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది. నా కారులో బాంబు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు నన్ను భయపెడుతున్నావు. నేను నీ మాట నమ్మను. తన మాట ముందు సీట్లో ఉన్న వాళ్ళకి వినిపించకుండా నెమ్మదిగా అన్న ప్రసాదరావు గొంతులో మేకపోతు గాంభీర్యం. నీ కారులో బాంబు పెట్టడం నీ భార్యకి సాధ్యమేనేమో, అడిగి తెలుసుకో. ఫోన్ ఆగిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ప్రసాదరావుకి, తాను ఫోన్ చేసేదాకా కారు ఆపవద్దని ముందే హెచ్చరించింది సరళ. అంటే కారులో బాంబు ఉందని ఆమెకు ముందే తెలుసా? ఇంట్లో బాత్రూంలో కరెంటు షార్ట్ చేసింది, ఇప్పుడు కారులో బాంబు కూడా. ఎయిర్ కండిషన్ కారులో ఉన్న ముచ్చెమటలు పోసే ప్రసాదరావుకి. డ్రైవర్, కారు బీచ్ రోడ్లోకి తిప్పు, రద్దీ తక్కువ ఉంటుంది అన్నాడు ప్రసాదరావు అప్రయత్నంగా. కారు బీచ్ రోడ్లోకి మళ్ళాక డ్రైవర్ అన్నాడు నెమ్మదిగా, ఆయిల్ కొట్టించాలి సార్. ప్రసాదరావులో టెన్షన్. ఆ టెన్షన్లో ఉండగానే ఇంటి నుంచి ఫోన్. మీ కారులో బాంబు ఉంది, అది నేనే పెట్టాను. కారు ఆపితే అది పేలిపోతుంది. మీ కారును స్లో చేయించి మంచి ఇసుక ప్రాంతం చూసుకుని బయటికి దూకేయండి. నా వ్రత ప్రభావం వల్ల మీకేం కాదు. విషయం డ్రైవర్కి చెప్పకండి, చెబితే నా వ్రతం వృధా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది సరళ. ప్రసాదరావుకి బుర్ర పనిచేయలేదు. తన భార్య సరళ తన కారులో బాంబు పెట్టడం ఏమిటి? పెట్టి మళ్ళీ తన క్షేమం కోసం వ్రతం చేయడం ఏమిటి? జోడుగుళ్లపాలెం రోడ్డు మీద పరిగెత్తుతోంది కారు. కారు స్లో చేసి ఇసుకలోకి పోని అన్నాడు ప్రసాదరావు. ఆయిల్ 2 కిలోమీటర్ల కంటే రాదేమో సార్. తడబాటు పడ్డాడు డ్రైవరు. చెప్పినట్టు చెయ్యి కసిరాడు ప్రసాదరావు. ఇసుకలో దొర్లుతూ నీటికి సమాంతరంగా పరిగెత్తుతోంది కారు. ఉన్నట్టుండి డోరు తెరుచుకుని బయటికి గెంతేశాడు ప్రసాదరావు. ఊళ్ళంతా ఇసుక, కళ్ళలో ఇసుక, మొహం గీచుకుపోయింది. మోకాళ్ళు అరికాళ్ళు ఉరుసుకుపోయాయి. ఓ కాలు మడతపడి కదలటానికి వీలుగాక శవం మాదిరిగా పడి ఉండిపోయాడాయన. ప్రసాదరావు పడిపోవడం చూసి డ్రైవర్ కారుకి సడన్ బ్రేక్ వేశాడు. నో అంటూ ప్రసాదరావు బిగ్గరగా అరిచాడు. అయితే కారు ఢామ్ అంటుందనుకున్న ఆయనకి తన అరుపుకి మించి శబ్దం అక్కడ వినపడలేదు. కారు పేలలేదు. కారులోంచి డ్రైవరు, కోర్టు అటెండరు దిగి ఆయన్ని సమీపించారు. అంతలో ఆయన అనుసరిస్తున్న పోలీసులు దగ్గరకొచ్చారు. వాళ్ళకేం చెప్పాలో తెలియక ప్రసాదరావు అయోమయంగా పెట్టాడు మొహం. సమయానికి చుట్టుపక్కలే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఆయన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. జవాబేమివ్వాలో తెలియక, ఏదో మానవాతీత శక్తి నన్ను బయటికి తోసేసినట్లు అనిపించింది అన్నాడాయన. ఒక వారం పాటు బతికేయడానికి ఆ వార్త చాలు మీడియాకి. ఇంటికెళ్ళాక భార్య మీద నిప్పులు జరిగాడు ప్రసాదరావు. సరళ చలించలేదు. నేను మిమ్మల్ని నమ్మినట్టే మీరు నన్ను నమ్మితే ఇలా మాట్లాడరు. ప్రస్తుతం మీకోసం రోజూ లేచింది మొదలు మధ్యాహ్నం 12 దాకా పచ్చి మంచినీళ్ళు ముట్టడం లేదు. ఆ వ్రత నియమమే నా మాట కూడా కట్టేసింది. వ్రతం అయ్యాక అన్నీ నేనే మీకు వివరంగా చెబుతాను. అంతవరకు నన్నేమీ అడక్కండి అందామె. అంతవరకు నేనుండాలి కదా అన్నాడు ప్రసాదరావు దురుసుగా. ఉండాలనే కదా వ్రతం. ఆమె మొహంలో ఎక్కడా తప్పు చేస్తున్నానన్న భావం కనపడలేదు. ప్రసాదరావు గతుక్కుమన్నాడు. మరో వారం గడిచింది. ఈ వారంలో ప్రసాదరావు తన భార్య నీడ చూస్తే బెదిరిపోయే స్థితికి వచ్చాడు. తన లాయర్ బుర్రతో ఎంత ఆలోచించినా జరిగిన విశేషాల్లో ఒకదానికి లంగరందడం లేదు. తన మీద జరిగే హత్యా ప్రయత్నాల్లో భార్య పాలు పంచుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక సతమతం అవుతున్నాడు. అలాగని ఆమె ప్రేమాభిమానాలను శంకించలేకపోతున్నాడు. అలాంటి అయోమయ స్థితిలో ఆయనకు ఒకరోజు మళ్లీ అదే గొంతుతో ఫోన్. కాలర్ ఐడీలో మరో ల్యాండ్ లైన్. నా శిక్షలో రెండోది. నీకు నీ భార్య అంటే హడలు పుట్టుకొచ్చింది కదూ. పాపం, ఇప్పుడు నీకు కాస్త రిలీఫ్ ఇవ్వాలనిపిస్తోంది. అసలు విషయం చెప్పేస్తా విను. నీ భార్య సరళ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. అందుకు నిదర్శనం ఆమె చేస్తున్న సావిత్రి వ్రతమే. ఇంతకీ ఆమె ఆ వ్రతం ప్రారంభించడానికి కారణం నేనేనని నీకు తెలుసా అంద ఆడగొంతు. నువ్వా అన్నాడు ప్రసాదరావు. తర్వాత ఆయనకు నోట మాట రాలేదు. అవును, నేనే. నీకు 3 ప్రాణగండాలున్నాయని నీ భార్యకు ఓ జ్యోతిష్కుడి ద్వారా నమ్మబలికించాను. ఆ గండాలు తప్పడానికి సావిత్రి వ్రతం మొదలెట్టమని, నీకు 3 ప్రాణగండాలు తనే కల్పించి తప్పించాలని ఆయన చేత చెప్పించాను. అలా నా శిక్షలో 2 స్టెప్స్కి తెలియకుండానే సహకరించింది ఆమె. నీ భార్య సావిత్రి వ్రతం సగంలో ఆపేస్తుంది. ఫోన్లో కసితో కూడిన నవ్వు. జరిగినదంతా అరటిపండు వచ్చినట్టు తెలియడానికి ఈ మాత్రం క్లూ సరిపోయింది ప్రసాదరావు లాయర్ బుర్రకి. కానీ ఆ యువతి ఇదంతా ఎందుకు చేస్తోందో మాత్రం అర్థం కాలేదు. అదే అడిగాడు అమాయకంగా. రాజ్యం మా అమ్మ అందా గొంతు. ఉలిక్కిపడ్డాడు ప్రసాదరావు. అంటే తనను వేధిస్తున్నది రాజ్యం కాదు.
తన కూతురు శైలజ. మూడేళ్ల తర్వాత సరిగ్గా 25 రోజుల క్రితం ఉదయం 9:30కు కోర్టు భవనం రాతికట్టు భవనం వరండాలో ఓ స్తంభం చాటు నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైంది రాజ్యం. 40 దాటినా ఇంకా 25 అనిపించే సోయగంతో ఉన్న ఆమెను చూడగానే ఆయనకి ఆశ్చర్యం కంటే ఆనందమే ఎక్కువగా కలిగింది. శైలు కడుపులో పడ్డప్పుడు మీరు నాకు శీల పరీక్ష పెట్టారు. అప్పుడు నేను ప్రకాష్ ప్రాణాలు తీసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. మన శైలు నెమ్మదిగా మీ గురించి అన్నీ తెలుసుకుంది. నా మీద హత్యానేరం లేదని, మీరు నన్ను వంచారని గ్రహించాక నేను తనను వంచడం లేదని తెలుసుకునేందుకు DNA టెస్ట్ చేయించుకుంది. అందుకు మీ బ్లడ్ శాంపుల్ సంపాదించడానికి తెలివిగా మీ భార్య సాయమే తీసుకుంది. తాను మీ కూతురేనని రుజువయ్యాక మిమ్మల్ని చంపేస్తానంది చెబుతోంది రాజ్యం. ప్రసాదరావులో భయం, విస్మయం, అపనమ్మకం, ఆనందం. రాజ్యాన్ని 1కి 2 సార్లు వివరాలు అడిగి ఇదంతా నాకెందుకు చెప్పినట్టు అన్నాడు అనుమానంగా. మేమిక మీ జోలికి రాము, మీరు మమ్మల్ని మర్చిపోండి. మమ్మల్ని అంటే ముఖ్యంగా నన్ను. ప్రసాదరావు నిట్టూర్చి, నేనేదో సుఖపడిపోతున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ పీత కష్టాలు పీతవి. రాజకీయంగా నా మామగారి పలుకుబడి నా ఎదుగుదలకే కాదు, నన్ను సరళకు అడుగులకు మడుగులెత్తేలా చేసింది. ఇప్పుడు మెజిస్ట్రేట్నైనా ఆయన కనుసన్నలలో మెలగకపోతే నా పని అంతే సంగతులు అన్నాడు. రాజ్యం వెళ్ళిపోయింది. శైలు అన్నాడు ప్రసాదరావు అప్రయత్నంగా. నేను శైలునే, కానీ అది మా అమ్మకి. నువ్వు నన్ను పిలవాలనుకుంటే మిస్ శైలజ అనాలి. నీకింకా నా మీద కోపం పోలేదా అమ్మా అన్నాడు ప్రసాదరావు బాధగా, భయంగా. నువ్వు భార్యా బిడ్డలకి ఎంత ప్రేమను పంచిపెట్టగలవో కళ్ళారా చూశాను. అంత ప్రేమకు నన్ను మా అమ్మను దూరం చేశావని తెలిసాక నీ మీద కోపం కాదు, ద్వేషం పుట్టింది నాకు అంది శైలజ. ప్రసాదరావులో వణుకు. ఏం చేశావు అన్నాడు. నీ చరిత్ర మొత్తాన్ని అన్ని రుజువులతో సహా సీడీగా తయారు చేసి మీ ఇంటికి పంపించాను అంది ఆమె. వ్రతం గురించి ప్రసాదరావుకి బెంగలేదు. ఇంతకాలం తనను ప్రేమించిన భార్యా బిడ్డలు ఈ క్షణం నుండి తనను ద్వేషిస్తుంటే ఆ జీవితం ఎంత నరకం. ప్రసాదరావుకు అర్థమైంది, తనకు ఆయువు ఇప్పుడు మృత్యువు కంటే భయంకరమైనది కాబోతున్నదని. మీరింతవరకు శిక్ష కథ విన్నారు. రచన శ్రీ ఎంవివి సత్యనారాయణ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు శ్రీ సీరాపు శ్రీనివాసరావు. ఈ కథ రచన మాసపత్రిక 2010 సంవత్సరం నవంబర్ సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి